గత ప్రభుత్వ హయాంలో భారీగా భూ దోపిడీ జరిగిందంటున్నారు ఎమ్మెల్యేలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 22A పేరుతో భూములు దోచుకున్నారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సహా పలువురు ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గత ప్రభుత్వ భూ అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. హౌస్ కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్టుగా మంత్రి స్పష్టం చేశారు. అయితే స్పీకర్ జోక్యం చేసుకుని హౌస్ కమిటీ కానీ లేదంటే సిట్టింగ్ జడ్జ్ తో కానీ విచారణ జరిపించాలన్నారు. ఒక 1.90 crores ఎకరాలు ఉంటే అధ్యక్ష ఈ రోజుకి 1.84 crores అంటే 6 లక్షల ఎకరాలు వాళ్ళు తీయటం జరిగింది అధ్యక్ష. అంటే పెద్దలందరూ చెప్పినట్టుగా, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా వారికి కావాల్సిన వారిని కూడా తీయటం, అన్ని కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలిసింది అధ్యక్ష. తప్పకుండా దీనిపైన మేము కమిటీ వేయటం అనేది ఏదైతే పెద్దలు కోరారో హౌస్ కమిటీ వేస్తామా, లేకపోతే దీన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి అధికారం తీసేసుకుని పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసి స్పెషల్ సిఎస్ స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా మీతో కూడా డిస్కస్ చేసి ఏదైతే బండా సత్యంగా చెప్పారో వారు ఇస్తే అవి కూడా దానికోసం కమిటీ వేయటం, అలాగే కడపలో కూడా ఏదైతే చెప్పారో దానికి ఒట్టి కడప కాదు అధ్యక్ష, ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ ఒకటి సమస్య ఉంది అధ్యక్ష. తప్పకుండా మీ ద్వారా కూడా చర్చించి తప్పకుండా హౌస్ కమిటీ వేయడం కూడా మేము ముఖ్యమంత్రి గారు మేము సలహా తీసుకుని తప్పకుండా చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు ఒక నిమిషం అన్న మంత్రి గారు, నాది ఒక సూచన. నేను కూడా విశాఖపట్నం జిల్లా ప్రాంతానికి సంబంధించిన కాబట్టి సభ్యులు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది, దాంట్లో అనుమానం లేదు, అందరికీ తెలిసిన విషయం. అంచేత మీరు డిలే చేయకుండా గవర్నమెంట్ నిర్ణయం బాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అనేయండి, లేదా సత్యనారాయణ గారు చెప్పినట్టు మంచి సిట్టింగ్ జడ్జి గారు ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తీసుకొచ్చి దీన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి. అందుకే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ 22A కూడా డిలీషన్స్ కానీ ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులు కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వచ్చేద్దాం టైం.